హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒక ఐడిఈ ఫ్రెండ్స్. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇప్పుడు కోడింగ్ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ ఎన్విరాన్మెంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలా. సో మనకి ఏవేవి ఉన్నాయంటే ఐడిఈలో విజువల్ స్టూడియో కోడ్, ఆటమ్, ఎలిప్స్, పైచాన్. సో మనకి స్మూత్గా రన్ కావాలి అంటే విజువల్ స్టూడియో కోడ్ వాడతారు. చాలామంది విఎస్ కోడ్నే వాడతారు. సో మనం విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ విఎస్ కోడ్ ఇలా దీంట్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే వస్తుంది. ఇది లింక్ కదండి ఫ్రెండ్స్. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలా కనపడిస్తుంది. ఎవరికైనా మ్యాక్ ఉంటే మ్యాక్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనది విండోస్ కాబట్టి మనం విండోస్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది, డౌన్లోడ్ అవుతుంది. సో ఇది కొంతసేపు తర్వాత డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్కి. ఇందులో మనము వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటాం ఫ్రెండ్స్ విఎస్ కోడ్లో. మనకి ఇప్పుడు విఎస్ కోడ్ డౌన్లోడ్ అయింది. సో మనం ఇలా ట్యాప్ చేస్తే ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. సో క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ అంటే ఇప్పుడు మనం డెస్క్టాప్ ఉంటుంది కదా ల్యాప్టాప్లో, డెస్క్టాప్లోకి వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు కదా. సో నేను క్రియేట్ ఏ డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్. సో ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి చూడండి ఇన్స్టాల్ అవుతుంది. సో ఇప్పుడు ఫినిష్ కింద క్లిక్ చేసేసి మనకి విఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు విఎస్ కోడ్ ఇలా ఓపెన్ అయింది. సో మనకి ఇక్కడ ఫైల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫైల్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనం ఇందులో న్యూ వాల్యూమ్లోకి వెళ్ళినాం కదా. ఇందులో మనకు కావాల్సింది ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ కదా, వెబ్ డెవలప్మెంట్ 1 బిగినర్స్ మనము. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే సో చూడండి బిగినర్స్ వెబ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకోవాలా. పాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ది పాత్. ఓకే, పాత్ ఇది కాదు. సో మనం ఇక్కడికి వెళ్ళి న్యూ ఫోల్డర్ ఫ్రెండ్స్, సారీ, దీంట్లో తీసుకొని ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బిగినర్ వెబ్ డెవలప్మెంట్, ఓకేనా. ఇలా సెలెక్ట్ చేసుకొనేస్తే ఇప్పుడు మనకి సెలెక్ట్ ఫోల్డర్ అని ఉంటుంది. సో ఇలా ఫోల్డర్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి చూడండి ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ. సో మనము ఇది ఎందుకంటే న్యూ ఫైల్ ఇక్కడ యాడ్ చేస్తే ఇందులో మీరు ఏం చేయాలంటే లైక్ మీ పేరు కూడా పెట్టుకొని .html అని టైప్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వెబ్ .html, ఇలా HTML వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇది ఫోల్డర్ ఫ్రెండ్స్, ఇది న్యూ ఫోల్డర్, ఇది వచ్చేసి న్యూ ఫైల్. ఇలా క్రియేట్ అవుతాయి అన్నమాట, కింద క్రియేట్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే నేను HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇందులో HTMLలో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ట్యాగ్స్ ఏంటి అంటే H1, H2, H3, H4, H5, H6, H6 దాకా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ట్యాగ్స్ HTMLలో. ఇప్పుడు చూడండి నేను చేస్తున్నాను H1 అని టైప్ చేసి ఇక్కడ హలో వరల్డ్ అని పెట్టాను కదా. ఇక్కడ ప్రివ్యూ అని ఉంటుంది. ఈ ప్రివ్యూ ఇస్తే చాలు, ఇలా ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్, హలో వరల్డ్ అని.
మనకి ఈ H1 ఈ H1 అనేది ఓపెనింగ్ ట్యాగ్ ఫ్రెండ్స్. ఈ హెల్లో వరల్డ్ అనేది కంటెంట్. ఇది క్లోజింగ్ ట్యాగ్ H1 అనేది. సో ఇందులో మీరు ఇలానే కొన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు H2 అని, H2లో మై మై పార్ట్నర్. సో ఇంకోటి H3లో ఏం చేసుకోవచ్చు, వెబ్. H4 ఇవి ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. ఓన్లీ H6 దాకానే ఉంటాయి. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఇంకా ఇలానే నేర్పిస్తుంటాను ఫ్రెండ్స్. ఇంతట్లోనే కాదు, ఇంకా చాలా చెప్తాను. సో బిగినింగ్ నుంచి నేను ఎండ్ దాకా చెప్తాను. మీరు జస్ట్ పేషెన్సీగా నేను చెప్పింది ఇలా జస్ట్ వినడమే కాకుండా కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది ఫ్రెండ్స్. ఈ H6 దాకా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఏదో ఒకటి. సరేనా? ఇప్పుడు టీఆర్టీ పార్ట్ H5 ఏం చెప్దాం, ఏదో ఒకటి టైప్ చేయండి. వివి H6 ఈ H6 దాకా ఉంటాయి. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎలా ప్రింట్ అయిందో. హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ ఫ్రెండ్స్ H1 అనేది. ఇది H2 అనేది ఇంకా చిన్నగా ఉంది. H3 H2 ఇలా. సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.